వెంకటరెడ్డి గారి కోరిక మేరకు 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే హవా కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కూడా కలిసే పోటీ చేస్తాయి. ఖచ్చితంగా మరి వెంకటరెడ్డి గారి కోరిక అయితే నెరవేరుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రెండోది, వెంకటరెడ్డి గారు నవ్వించారు. రాజధాని మన విశాఖపట్నంకి మోదీ గారు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, ఇంకోటి ఏంటి రైల్వే జోను, ఇంకా రాష్ట్ర ప్రయోజనాలు చాలా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. సరే, చాలాసార్లు ఢిల్లీ కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అని వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినాక మేము చాలా ఆశగా ఎదురు చూసేవాళ్ళం. రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనాలు వస్తా ఉన్నాయా, మరి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయోజనాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఢిల్లీ వెళ్ళిన ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో సరే, లోపల ఏం జరిగిందో మరి చెప్పలేనంత డ్యామేజ్ జరిగిందో ఏమో, మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం ప్రెస్ మీట్ పెట్టట్లేదు, మరి ఏం జరిగిందో ఏమో. ఆయన వస్తే చెప్తే కదా తెలిసేది. రాష్ట్రానికి ప్రయోజనాలు నేను తీసుకొచ్చాను, మేము ఇది అడిగామని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తే, మరి నేను చెప్తేనో టీడీపీ తరపున నేను చెప్తే, వైసీపీ తరపున వెంకటరెడ్డి గారు చెప్తేనే ఎవరు నమ్మరు. బయటకు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇదిగో ఇది ఇలా మా మీటింగ్ కొనసాగింది, ఈ విషయాలు నేను ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించాను, ఈ హామీలు ప్రధానమంత్రి గారు ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఒక్క సందర్భంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టనటువంటి సందర్భం. ఇంకో మాట వెంకటరెడ్డి గారు అనింది ఏంటంటే, బూతులు వినలేమని అన్నారు. ఎంత పెద్ద బూత్ అండి వెంకటరెడ్డి గారు అది. బూతులు వినలేమని అంటా ఉంటే అసలు మీ పార్టీని మించిన బూతులు ఇంకెవడన్నా అసలు ఈ భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అన్నా మాట్లాడగలదా? ఏమైనా ప్రస్తావించాలంటే మళ్ళీ చాలా ప్రస్తావించాల్సి వస్తుంది. కాబట్టి వద్దులే, కానీ ఈ డిబేట్ లో చాలా అసహ్యంగా ఉంటది. కృష్ణాంజనేయులు గారు చాలా చెప్పారు. ఈ కృష్ణాంజనేయులు గారి విషయానికి వస్తే బాగా రాష్ట్రం మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు అర్థమవుతా ఉన్నాయి. పాచిపోయిన లడ్డూలు అవన్నీ కూడా మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. చాక్లెట్ ఇచ్చారని అంటా ఉన్నారు. మరి పొద్దునుండి వెంకటరెడ్డి గారిని చూస్తా ఉన్నా, అదిగో ఇప్పుడు కూడా దగ్గుతున్నారు. ఆయన నా పక్కన ఉంటే ఏంటి వెంకటరెడ్డి గారు ఏమైనా బాగాలేదా అని చెప్పి నా దగ్గర చాక్లెట్ ఉంటే కూడా వెంకటరెడ్డి గారికి ఇస్తాను నేను. అదేం చాక్లెట్ తీసుకొచ్చి ఇదిగోండి మీ మొహానికి ఇదే అని చెప్పి మోడీ గారు ఇవ్వలేదు. ఆయన ఎలా ఇచ్చారంటే, అసందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం గొంతు సవరించుకుంటే, ఇదిగో నా దగ్గర విక్స్ ఉంది తీసుకోండి, ఇది కొంచెం బాగా పనిచేస్తాను అన్నారు. మరి వెంకటరెడ్డి గారు బాగా సిగ్గా కనిపిస్తా ఉన్నారు. పొద్దునుండి చాలాసార్లు దగ్గారు ఆయన. ఇదే డిబేట్ లో ఆయన నా పక్కన ఉంటే నా దగ్గర ఉన్నా కానీ నేను ఇస్తా, అది సాటిగా ఇస్తారు. కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అన్ని ఈ సభలోనే చెప్పేసారు వచ్చేసి, ఇదిగో ఇది చేస్తా ఉన్నాను, అది చేస్తా ఉన్నాను. అమరావతి పునఃప్రారంభం డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్ వేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తారు, చర్చిస్తారు, ఏదైతే అమరావతికి రావాల్సిన నిధులు రాబడతారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి డెఫినెట్లీ చెప్తారు. కృష్ణాంజనేయులు గారు చూడొచ్చు అప్పుడు, ఇదిగోండి కృష్ణాంజనేయులు గారు ఇది ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి మోదీ గారు హామీ ఇచ్చారు, దీన్ని రాబట్టాం, దీని ద్వారా ఇన్ని నిధులు వచ్చాయి, మేము ఈ పని పూర్తి చేస్తాం అని చెప్పేసి డెఫినెట్లీ ఒక ప్రెస్ మీట్ ఉద్దేశించి చెప్తారు. సో అన్ని ఈ సభలోనే చెప్పేసేయాలని చెప్పేసి ఏమి ఇస్తున్నారు, ఏం తెస్తున్నారు, ఎంత తెస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఏ ప్రతిపాదన ఇస్తున్నారో, అప్పు ఇస్తున్నారా లేదా సాయం చేస్తున్నారా, అన్ని ఒక సభలోనే చెప్పేసేయారు. డెఫినెట్లీ దానికి ఈ సభ తర్వాత కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు, వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. ఏదైతే గతంలో ముఖ్యమంత్రి గారు పెట్టనటువంటి ప్రెస్ మీట్లు ఇప్పుడు కలిసిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టేవారు కాదు. ఈసారి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళినా లోపల ఏం జరిగింది, ఏ హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయో డెఫినెట్లీ చెప్తారు. దానికి మరి నిన్న సభలోనే అన్ని చెప్పేసేయాలంటే కుదరదు. అట్లా సమయాభావం కావచ్చు, ఏదైనా చెప్పకపోయినా, ప్రధానమంత్రి చెప్పినా చెప్పకపోయినా రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ అడిగుంటే బాగుండేది అనేది రాష్ట్ర ప్రజల కోరిక. దానికి టైం ఉంది. కృష్ణాంజనేయులు గారు అడుగుతారు. పదేళ్ళైంది అమరావతి వెంకటరెడ్డి గారు చెప్పారు. రెండోసారి శంకుస్థాపన రాజుగారు ఒక విషయం, నల్ల చొక్కాలు వేసుకొని రాజుగారు 1 minute టైం. ఓకే వస్తాను, మీ దగ్గరకు వస్తాను. వర్షం చెప్పండి. అరిసి గీ పెట్టడం కాదు రాజు గారు, పబ్లిక్ వ్యూ ఒకటి చెప్తా రాజు గారు. ఇక్కడ ప్యానెల్ లో ఉన్నటువంటి నలుగురం మీరు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించాలి. ఒక ఛానల్ డిబేట్, సరే ఇప్పుడు ప్రైమ్ 9 ఛానల్ డిబేట్ లో ఉంటే నాతో పబ్లిక్ అన్న మాట మీకు ఒకటి చెప్తా. ఆ ఛానల్ అంతా ఫస్ట్ కొంచెం బాగానే ఉంటుంది, ఆ తర్వాత అరగంట తర్వాత ఎవడి మాట అర్థం కాదు, ఎవడి మాట గోలగోలగా ఉంటుంది.
అరగంటే చూస్తున్నాం, అరగంట తర్వాత చూడటానికి మీరు అందరూ కొట్టుకుంటున్నారు, చూడలేదు, అసలు చూడబుద్దే కావట్లేదు అనేటటువంటి మాట పబ్లిక్ నుండి వచ్చింది. వెంకటరెడ్డి గారు కావచ్చు, కృష్ణాంజనేయులు గారు కావచ్చు, అరుణ గారు కావచ్చు. నేను అనేది ఏంటంటే క్రాస్ టాక్ అనేది వద్దు, నేను చేయను, మీరు చేయొద్దు. ఎందుకంటే మనల్ని ఎలివేట్ చేయడానికి, మన పార్టీ వ్యూస్ చెప్పడానికి ప్రైమ్9 వారు చాలా కష్టపడతా ఉన్నారు. మన వల్ల మరి ఆ ఛానల్ కి అరగంటే చూస్తా ఉన్నాం, అరగంట తర్వాత మరి ఆ ఛానల్లో మొత్తం గొడవగా ఉంది, చూడలేకపోతున్నాం అనే మాట వస్తా ఉంది. కాబట్టి క్రాస్ టాక్ అనేది వద్దు. నేను ఆపమంటే ఆపుతా, మీరు చెప్పండి. ఓకే ఓకే ఏదైనా కానీ వెంకటరెడ్డి గారు వాళ్ళు చాలా సహనంగా ఉన్నారు. మామూలుగా అయితే రోజు అయితే ఆయన అడ్డం పడేవారు, మరి వాళ్ళు చాలా సహనంగా ఉన్నారు. మరి కృష్ణాంజనేయులు గారు ఆ పాత్ర తీసుకుని ఓకే ఓకే నేను ఆపాను, మీరు చెప్పండి కృష్ణాంజనేయులు గారు, నేను సమాధానం చెప్తా. నేను ఆపాను సార్, మీరు చెప్పండి, నేను ఒక మీరు చెప్పండి. అనవసరం ముగించారన్న తర్వాతే నేను ప్రారంభించాను. కానీ ఇక్కడ ఒకటే అంశం ఏంటంటే, రాష్ట్రానికి 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో జరిగింది అనేటువంటి విధంగా ఏదే విధమైనటువంటి ఒక స్పష్టత లేనటువంటి మీటింగ్ తర్వాత ఇంకా సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తీవ్రమైనటువంటి అసహనతో ఉన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి. చెప్పంటారా ఆన్సర్? ఇప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే మీ ప్రశ్న, మీ ప్రశ్న కరెక్ట్, మీ ప్రశ్న అయిపోయింది. వంశకృష్ణ గారు ఆన్సర్. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి, బిఫోర్ జగన్మోహన్ రెడ్డి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి ఎలా ఉందనేది ఒకసారి మీరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి అనే దాంట్లో ఒక్క 1% అన్న పనులు జరిగాయా? ఆ జంగల్ క్లియరెన్స్ కానీ ఏదైనా 10 నెలలు పట్టింది. 2015 నుంచి 2025 మధ్యలో ఓకే సార్, రాష్ట్రాన్ని ముంచారు. ఓకే అండి, ఓకే. వంశకృష్ణ గారు ఆన్సర్ చేస్తారా? రాయపట్నం గారి దగ్గరికి వెళ్ళిపోమంటారు. చెప్పండి. అదే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు నలుగురు కలిసి ముంచారు రాష్ట్రాన్ని అంటున్నారు, అందులో మీరే ముగ్గురు ఉన్నారు, మరి ఏంటి, ఏమంటారు? నలుగురు కలిసి ముంచారంటే తెలుస్తానే ఉందండి. మేమేమి అమరావతి రాజధాని కాదు, మేము ఒక రాజధాని అని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారిపోతా ఉంటే ముంచినట్టే కనిపిస్తుంది ఎవరికైనా కానీ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక సదుద్దేశంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? మధ్యలో ఉండాలి రాజధాని, ఇన్ని వేల ఎకరాలు ఉండాలి, చక్కగా రాజధాని కట్టండి, మా పార్టీ కోఆపరేట్ చేస్తుంది, ఖచ్చితంగా రాజధాని అనేది మధ్యలో ఉండాలని చెప్పినటువంటి జగన్మోహన్